ఏదైతే సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, దీన్ దయాళ్ నగర్ ఇవన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవి కూడా చేయమంటే చేయరు. ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చాను. నలుగురు ఇప్పటికీ ఈ 18 నెలల్లో నలుగురు కమిషనర్లు మారారు. నలుగురు కమిషనర్లు మా కార్పొరేటర్లో మేము పోయి రిక్వెస్ట్ చేసి, అయ్యా ఈ పనులు ఉన్నాయి, ఆ రోజున శాంక్షన్ అయినాయి, నిధులు శాంక్షన్ అయినాయి, టెండర్ అయినాయి, దీనికి కనీసం దీన్ని ఓపెన్ చేయమంటే కూడా చేయలేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పొద్దుగా లేవగానే అబద్ధాల మాటలు చెప్పి 18 నెలలు గడుపుతూ ఉన్నారు. ఇప్పటికైనా పత్తనార్ బ్రిడ్జుని, అండర్ పాస్ని, అల్లాపూర్ నుంచి వచ్చేటటువంటి దీన్ దయాళ్ వచ్చే 106 కోట్ల రూపాయలని నాలను విస్తరణ ఎంబడి చేపట్టాలని, కొంతమంది నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. చాలాసార్లు మీరు తీసుకొని మా కార్పొరేటర్ కానీ నేను కానీ ప్రతి దగ్గరికి వెళ్ళాం, చెప్పాం, అయినా కూడా మీరు స్పందించట్లేదు. ట్యాక్సులు అయితే విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద చర్య తీసుకోమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు చేస్తున్న దుర్మార్గం వల్ల రేపు ఏదైనా పాన నష్టం జరిగితే, వర్షంలు వస్తున్నాయి, ఇప్పటికే వర్షాలు స్టార్ట్ అయినాయి, కాబట్టి ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని అన్ని కార్యక్రమాలు చేయమని చెప్పి, పత్తనగర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ను కూలగొట్టి ఏదైతే ఉన్నదో వెడల్పు చేసి, ఆ రోజు అదే బ్రిడ్జ్ని వెడల్పు చేసి 72 మంది ప్రాపర్టీస్ వాళ్ళకు టీడీఆర్ ఇచ్చి అవసరమైతే పైసలు ఇచ్చైనా సరే బైండింగ్ చేసి ఆ బ్రిడ్జ్ను కంప్లీట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు. మీరు తొందరగా చేయకపోతే ఖచ్చితంగా కుకట్పల్లి ప్రజల తరపున సనత్ నగర్ సంబంధించినటువంటి శాసనసభ్యుడు శ్రీనివాస్ యాదవ్ ఇద్దరం కలిసి ఆ బ్రిడ్జ్ కూడా నిరాదీక్ష చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తొందరగా కంప్లీట్ చేయమని చెప్పి, మీరు కంప్లీట్ చేయకపోతే ప్రజల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్పందించండి అన్న.